ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకుందాము. ఫస్ట్ బ్యాక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకుందాము. రెండు క్లాతులు స్ట్రైట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చూడండి, ఇవి రెండు మడత పెట్టుకున్నాం కదా, ఇలా ఓపెన్స్ ఈ పక్క ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇవి చూడండి, రెండు మడతలు వచ్చేసి మనము మన సైడ్ ఉన్నాయి కదా, ఇవి రెండు ఇలా వేసేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద స్ట్రైట్గా ఉండడం కోసం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ తీసుకున్నాం కొలత. ఇక్కడ వచ్చేసి ఇది హ్యాండ్ అండి. మనం లోపల సైడ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇలా ఉంది కదా లోపల సైడు, ఇది వచ్చేసి ఇక్కడ భుజం దగ్గర క్లాత్ ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ నుండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి తీసుకున్నామంటే ఎక్స్ట్రా హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి, లేదా ఇక్కడ నుండి తీసుకున్నామంటే ఇక్కడ హాఫ్ ఇంచు మామూలుగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి హాఫ్ ఇంచు, ఇక్కడ నుండి హ్యాండ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ 7.5 ఉంది, అంటే 7 ఇంచులు హ్యాండ్, ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ భుజం దగ్గర హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అది వచ్చేసి హాఫ్, ఇది 7. అంటే మనం ఇక్కడ హెమ్మింగ్ పెట్టుకున్నామంటే 1 ఇంచు యాడ్ చేసుకోవాలి, లేదంటే మనము మర్చి లోపలికి ఇంకా ఫోల్డింగ్ చేసినామంటే హాఫ్ ఇంచ్ వేసుకోవాలి. 7.5 ఒక హాఫ్ వచ్చేసి 8. మామూలుగా హ్యాండ్ వచ్చేసి 7 అండి. కింద హాఫ్ ఇంచు మర్చుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు, పైన భుజం లేక హాఫ్ ఇంచ్ అనమాట. అంతా 8 ఇంచులు. హ్యాండ్ వచ్చి పొడవు వచ్చేసి 8 అండి. 8 డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా 8 స్ట్రైట్గా డ్రా వేసుకోండి. ఇప్పుడు డౌన్ వచ్చేసి మనము ఆది బ్లౌజ్ నుండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజ్ బ్లౌజ్ అని చూసేసుకొని అయినా తీసుకోవచ్చు. ఇక్కడ డౌన్ వచ్చేసి 4 ఇంచులు ఉందండి. మామూలుగా 4 ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా. మామూలుగా ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి 3.5 అంతే. ఏది తీసుకునే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చదండి. అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఇక్కడ నుండి ఇక్కడ 8 ఇంచులకు హ్యాండ్ మార్క్ వేసుకున్నాం కదా, 8 ఇంచులకు ఈ నుండి ఇక్కడ నుండి కొలుచుకునే దానికన్నా ఇక్కడ నుంచి వచ్చేసి చిన్న సైజు బ్లౌజులకైతే, అంటే 30 లోపల ఉండే బ్లౌజులకైతే 3 పెట్టుకోవచ్చు. పెద్ద సైజు బ్లౌజులకైతే అంటే 30 ఎక్కువ ఉండే బ్లౌజులకైతే 3.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3.5 పెట్టాను. డౌన్ వచ్చేసి 3.5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ కొలత తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 5.5. 5.5కు ఒక మార్క్ తీసుకోండి. 5.5 హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము బ్యాక్ సైడు చంక కొలుచుకున్నాం కదా, 8.5 వచ్చింది కదా. వచ్చింది కదా. ఇక్కడ నుంచి హ్యాండ్ హైట్ నుంచి ఇక్కడి వరకు 8.5 పెట్టుకోండి. చూడండి ఇక్కడికి వచ్చిందనమాట. చంక వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వెడల్పు వచ్చేసి 8.5 ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి సంక పీసులు అయితే జాయింట్ పడతాయండి. క్లాత్ అయితే తక్కువ ఉంది. మళ్ళీ మనం జాయింట్ చేసుకునేటప్పుడు చూసేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కింద లూజ్ వచ్చేసి 5.5, ఇక్కడ వచ్చేసి 8.5. ఇక్కడ వచ్చేసి మనం ఈ మార్కింగ్ వేసుకున్నాం అనుకో, ఎక్స్ట్రా ఇట్ల కోసం 1.5 అయితే యాడ్ చేసుకోవాలి కదా. 1.5
ఇక్కడ వచ్చేసి జాయింట్లు పడతాయి అన్నమాట. ఇక్కడ నుంచి 1.5కు ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ నుండి డౌన్ చేసేసుకోండి. అలా అన్నమాట. హ్యాండ్ డౌన్ ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ మళ్ళీ సంకపీదలు జాయిన్ చేసేటప్పుడు ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి లోతు తీయాలి కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టుకున్నామంటే మనం భుజం జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ సంకపీసులు జాయిన్ చేసిన తర్వాత ఖర్చు అయితే తెచ్చుకోండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేసినామంటే మామూలుగా 4 మడతలు ఉంది కదా హ్యాండ్, 2 మడతలకు మాత్రమే లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 జాకెట్లు కదా, 2 జాకెట్లకు 2 అనమాట. 4 ఇటు సైడు 4 ఉంటాయి, ఇటు సైడ్ 4. ఇప్పుడు లోతు అయితే తీసుకున్నాము. ఇక్కడ సంక పీసులు అయితే జాయింట్ పడతాయి కదా, దాన్ని చూసేసుకొని ఇక్కడ నేను 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 1 ఇంచుకు 1.5 ఇంచుకు లోతు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇంకా ఒక 1 ఇంచు క్లాత్ అయితే సంక పీస్ జాయింట్ పడుతుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈ భుజం దగ్గర నుంచి 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఈ మార్కు దగ్గర నుండి ఈ మార్కు 7 ఉంది అనమాట. అంటే 3.5 మధ్యలో ఇక్కడ వచ్చేసి 30 ఇంచులు తీసుకోవచ్చు అండి. మరీ సన్నగా ఉండే వాళ్ళకైతే 1/2 ఇంచు తీసుకోవచ్చు. లేదు కొంచెం వాళ్ళకు కొంచెం ముడతలు ఎక్కువ తీసుకున్నామంటే ముడతలు అనేవి రావన్నమాట. 30 ఇంచు తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచు తీసుకోండి. సన్నగా ఉండే వాళ్ళకైతే 1/2 ఇంచు. ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి నేను 30 ఇంచు లోతు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ మనకు లోతు తీసిన సైడు మనకు గుర్తు కోసము ఈ లోతు తీసింటి ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. ఈ లోతు తీయని సైడు బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. హ్యాండ్ ఇలా ఖర్చు పెట్టుకోండి గుర్తు కోసము. హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాము.